సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే థీమ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ థీమ్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మనం చూస్తూనే వచ్చాము సిచ్యువేషన్ లైక్ ఈ పెట్రోల్ క్రూడ్ ఆయిల్కి సంబంధించి కంట్రీస్ ఎలా ఫైట్ చేసుకుంటున్నాయి ఒకదానితో ఒకటి అన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో మనం చూస్తూనే ఉన్నాము లైక్ మన కంట్రీ లీడర్షిప్ డిఫరెంట్ కంట్రీస్తో చేస్తున్న పార్ట్నర్షిప్స్ కానీ అండ్ మనం ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్లో ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉండే సిచ్యువేషన్కి మనం రావాలి అని మన కంట్రీ లీడర్షిప్స్ వర్క్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి 500 గిగావాట్ సామర్థ్యంతో మనం ఇక్కడ మన ఓన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండిజినియస్గా ప్రొడక్షన్ చేయాలి అన్న విషయాన్ని కూడా మన కంట్రీస్ ప్లాన్ చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇలా మనకి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఈ థీమ్తో అవుతున్న స్టాక్స్లో మనం ప్లానింగ్ అనేది మనకు కొంత అడ్వాంటేజెస్గా ఉండే అవకాశం ఉంది. అండ్ మనం వాడుతున్న పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ఈ కన్జంప్షన్ని మనం అప్కమింగ్ 10 to 20 ఇయర్స్ తర్వాత మనకి డ్రాస్టిక్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు వెదర్ సిచ్యువేషన్స్ మనం చూసినట్లయితే ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, చలికాలంలో ఎండలు ఉంటున్నాయి. సో ఇలా మనం ఇండియాలో మాత్రమే కాదు గ్లోబల్గా ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ వస్తే హరికేన్స్ వస్తున్నాయి, లేకపోతే ఫ్లడ్స్ వస్తున్నాయి, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి, అర్బన్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇలా గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ లేదా ఎల్నినో లానినో ఇలాంటి వాటి ఇంపాక్ట్ వల్ల మనకి వెదర్ ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఏ సీజన్కి అది వచ్చే సిచ్యువేషన్ మారిపోయి ఎనీ సీజన్ ఈజ్ ఎవ్రీ సీజన్ అన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఆల్టర్నేటివ్ సోర్సెస్కి షిఫ్ట్ అవ్వడం అన్నది చాలా నెసరీగా ఉంటుంది. అండ్ దేర్ ఈజ్ అ కంపల్షన్ ఆన్ ఎవ్రీ కంట్రీ టు షిఫ్ట్ టు ద రెన్యూవబుల్ ఎనర్జీస్. సో అలా మనకి కంట్రీస్ అన్ని రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.